అందరికీ నమస్కారం అండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నేను ఇంతకుముందు వీడియోలో పెట్టినా అండి. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలామంది అడిగిరు. చాలామందికి కూడా నచ్చింది. అసలు బాగుంది అని కామెంట్ చేసిరు. అందుకే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా అండి. ఇది పండగ సీజన్ కదా, కుట్టుకుంటారు కదా అని. అయితే కటింగ్ వీడియో కూడా చాలా సింపుల్గా ఈజీగా పెట్టినా అండి. మీకు డిజైన్ అయితే చాలా బాగుంది. మీరు కటింగ్ అలా చేసుకోవచ్చు. ఇక స్టిచ్చింగ్ వీడియోకొస్తే కూడా స్టిచ్చింగ్ వీడియో అయితే కటింగ్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటదండి ఈ వీడియో. అంటే చాలా ఈజీ మెథడ్‌లో సింపుల్‌గా చెప్పిన. అయితే ఇక్కడ స్టిచ్చింగ్‌కొచ్చేసరికి ఫస్ట్ బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ లోపల సైడ్‌కు మనం డిజైన్ కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్‌నైతే వేయండి. వేసి నెక్ కుట్టుకుంటూ రండి. తర్వాత చంక సైడు, ఆర్మ్ హోల్ అంటే అటు సైడు, ఇటు సైడు ఖర్చు పార్టు, చంక భాగాలు అన్నీ చివరకు ఇట్లా లైనింగ్ మీద కుట్టేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత మొత్తం వీటిని ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్నైతే మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి. అయితే ఇక్కడ నెక్ కూడా మనకు సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగే నెక్ కూడా కట్ చేయండి. డిజైన్ అనేది మనకు క్లియర్‌గా కనిపించాలి. ఈ క్లాత్ కట్ చేస్తే ఇదిగోండి ఇక్కడ నెక్ అయితే ఇలా ఈజీగా అంటే మొత్తం నీట్‌గా కట్ చేయాలి. ఇక నేను కర్వ్ అయితే ఎక్కువ తీయలేదండి కట్ వర్క్‌కి. ఎందుకంటే ఆ డిజైన్‌కి ఎక్కువ కర్వ్ తీసింది లేదు. అందుకనే నేను ఇక్కడ కట్ వర్క్ కర్వ్ అనేది తక్కువ తీసిన చూడండి. తర్వాత వీటికి మనం ఇలా డోరీస్ వస్తాయి కదా కట్టుకోవడానికి. ఇలా మీరైతే గల్ల పీసులు క్రాస్‌గా 1 ఇంచు మందంలో తీసుకోండి. మీరు చీర క్లాత్ అయినా తీసుకోవచ్చు. నేనైతే సేమ్ క్లాత్ ఏస్తున్నా. వాటిని ఇలా డోరీస్ అయితే ఒక పావు ఇంచు వెడల్పు ఉండేటట్లు చూసుకోండి. చూసుకొని వీటిని కుట్టండి. ఇలా డోరీస్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మంచి సైడ్ పైన అయితే రైట్ సైడు, కుడి సైడు ఈ డోరీస్ పెట్టుకోవాలి. ఎడమ సైడుకు మనకు కొంగు వస్తుంది. తర్వాత కుడతాము ఈ డోరీస్‌ని అటు సైడు. ఫస్ట్ అయితే కుడి సైడుకు, రైట్ సైడుకు వీటినైతే మూలలు ఉన్నాయి కదా డిజైను, వాటికి కొద్దిగా లోపలికి డోరీస్ పెట్టుకొని ఇలా పిన్ అయితే పెట్టండి. మూలల దగ్గరనే పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి, ఇది క్లియర్‌గా అర్థం అవ్వడానికి. కుడి సైడు మాత్రమే డోరీస్ మూలల దగ్గర పిన్స్ పెట్టండి. ఎడమ సైడు పెట్టకండి. తర్వాత మనము గల్ల పీస్ కట్ చేసుకున్నాం. కటింగ్ వీడియోలో చూసినాము. దాన్ని ఇలా దీనిపైన అయితే పెట్టండి. అంటే మనకు మంచి సైడు డోరీస్ పెట్టుకున్నాం కదా, ఆ వాటికి మూలలు ఎక్కడొస్తాయో అక్కడ చూసి సర్దుకొని ఇలా గల్ల పీస్ అనేది మంచి సైడ్ పైన పెట్టుకొని మీరు పిన్స్ పెట్టుకోండి. నేను ఎందుకు పిన్స్ అని మరీ చెప్తున్నా అంటే కుట్టడం చాలా తొందరగా అయిపోతుంది ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల. మనకు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినా కానీ ఇలా పిన్స్ పెట్టుకుంటే మళ్ళీ క్లాత్‌ను సర్దుకోవడం ఉండదనమాట. డైరెక్ట్‌గా ఇలా కుట్టుకుంటూ రావచ్చనమాట అట్లా. ఇక్కడ కుట్టేటప్పుడు చూడండి, మూలల దగ్గరికి వచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ ఇలా తిప్పుకుంటూ మళ్ళీ రౌండ్‌కి వచ్చేసరికి ఇలా క్లాత్‌ని ఇలా తిప్పుకొని మళ్ళీ చూడండి, ఇక్కడ మూల దగ్గరికి వచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ ఆ ఫుట్ ఉంటుంది కదా, దాన్ని పైకి లేపి మళ్ళీ తిప్పుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ డోరీస్ పెట్టినాం కదా, పిన్స్ పెట్టి ఆ పిన్ తీసేయండి. తీసేసి డోరీ ఈ గల్ల పీసు మూల మీద కరెక్ట్‌గా ఉందా చెక్ చేసుకొని ఆ మూల దగ్గరికి కుట్టుకుంటూ రండి. ఇలా ఇదిగోండి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ డోరీస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కుట్టు పడుతుందా లేదా చెక్ చేయండి. ఇలా పిన్ను తీసి మళ్ళీ తిప్పుకుంటూ రండి. కొద్దిగా ఫుట్ ఇట్లా పాదం లేపుకుంటూ ఈ రౌండ్ దగ్గర అంటే కట్ వర్క్ కుట్టుకుంటూ వస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా పిన్ని తీసి ఇలా తిప్పుకొని ఆ మూల దగ్గరకు వచ్చేసరికి డోర్ మీద కుట్టుపడి ఆ ఫుట్టుని లేపి మళ్ళీ నీడిల్ పెట్టేసి ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. అయితే ఇక్కడ కట్ వర్క్ అయితే చాలా తక్కువ ఇచ్చిన అండి. ఎందుకంటే డిజైన్ అలాగే ఉంది కాబట్టి కొద్దిగా మరీ ఎక్కువ ఇచ్చుకున్నా బాగోదేమో, అందుకే తక్కువనే ఇవ్వండి. ఇలా తర్వాత మనము ఇలా కుట్టిన తర్వాత ఖచ్చితంగా కట్స్ అనేది ఇవ్వాలన్నమాట.
ఇలా కట్స్ అనేది ఇవ్వండి. ఈ కట్స్ మొత్తం నెక్ మొత్తం ఇవ్వాలి. ఇలా కట్స్ అనేది ఇస్తేనే మనకు తిప్పేయడానికి వస్తుంది. ఇప్పుడు డోరీస్ ఉన్నాయి కదా, ఈ డోరీస్ని పట్టుకొని ఇలా గుంజేయండి. గుంజేస్తే మనకు ఈజీగా మూలలు అనేది వచ్చేస్తాయి. కానీ ఎడమ సైడ్ మాత్రం మనం డోరీ పెట్టలేదు కాబట్టి అది మనమే తిప్పేయాలి. మీరు అనుకోవచ్చేమో ఒకవేళ అటు సైడ్ కూడా ఇలాగే స్ట్రేట్గా డిజైన్ ఉన్నట్లు పెట్టొచ్చు కదా అనుకుంటే, అది పెట్టనికి రాదండి అలా. ఇక్కడ మీరు సన్నగా డోరీస్ కుట్టుకుంటే వాటిలలో పూసలు ఎక్కించుకోవచ్చండి. అది డిజైన్ చాలా బాగుంటుంది అట్లయినా. అంటే మీకు కొద్దిగా డిజైన్ లాగా కనిపించాలి అనుకుంటే వైట్ పూసలైనా గోల్డ్ పూసలైనా, కాకపోతే మీకు వీపుకి ఇట్లా ఒత్తుకున్నట్లు కాకపోతే సరే, లేదు మాకు డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం సన్నగా డోరీస్ పెట్టుకొని ఈ పూసలు ఆ డోరీలోకి ఎక్కించి కూడా కుట్టుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం మొత్తం తిప్పేసినాం కదా, ఈ ఇలా పైనుంచి ఎడ్జ్కు ఇలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి. అయితే ఇక్కడ ఈ మూలలు వచ్చేసరికి పినిస్తోని కొద్దిగా ఇలా అంటే మనకు మూల అనేది మొత్తానికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మూలల దగ్గరికి వచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ పాదం లేపి తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి. ఈజీ అవుతుంది. ఇక్కడ ఇటు సైడ్కి వచ్చేసరికి మనకు కుడి సైడు డోరీస్ పెట్టినాం కాబట్టి మూల అనేది మంచిగా కరెక్ట్గా వస్తుంది. మీరు వేరే డిజైన్స్ ఏవైనా కుట్టుకోవాలి డోరీస్తో డిజైన్ అంటే మాత్రము, ఇప్పుడు నేను చూపించినట్లు డోరీస్ పెట్టుకుంటే మాత్రం ఇలా గుంజితే మూల అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేసుకుంటే వేరే వాటికి ఇలా మూలలు వచ్చిన దగ్గర డోరీస్ పెట్టుకొని గుంజండి, మంచిగా మూల అనేది కరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నెక్ మొత్తం ఇలా కుట్టుకుంటూ రండి. తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రేట్గా ఉన్నదాన్ని స్ట్రేట్గా పెట్టేయండి. వీటిని ఇలా మనకు క్రాస్గా మూలలు అనేవి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ పెట్టేటప్పుడు కూడా మీరు మరి లూజుగా పెట్టకండి, కొద్దిగా ఇట్లా గుంజినట్లే పెట్టండి అనమాట. ఎందుకంటే మనం వేసుకున్న తర్వాత లూజుగా పెడితే ఇట్లా జారినట్లు అవుతుంది. అందుకే టైట్గా పెట్టుకోవాలి. అంటే మన నెక్ వెడల్పు ఎంత ఉందో అంతకు కొద్దిగా టైట్గా గుంజి పెట్టండి. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా ఉండాలి. లేదంటే మీరు కొద్దిగా లూజ్గా పెట్టిరనుకోండి, మనం వేసుకున్న తర్వాత అక్కడ బటన్ పెట్టినా ఫ్లవర్ పెట్టినా ఆ వెయిట్కు కిందికి జారినట్లు వస్తుందన్నమాట. చూడడానికి అస్సలు బాగుండదు. అందుకనే మీరు ఈ డోరీస్ పెట్టేటప్పుడు ఇలా కొద్దిగా టైట్గా పెట్టండి. కొద్దిగా అంటే గుంజినట్లు పెట్టండి. వేసుకునేసరికి మనకు మంచిగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ఇప్పుడు పెట్టిన దాన్ని ఇలా కుట్టుకుంటూ రండి. వాటిని కింది సైడ్ పెట్టేసినాం కదా, పిన్స్ పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటూ వచ్చి రివర్స్ చేసి గల్ల ఉంది కదా, ఆ గల్ల పీస్ అనేది ఇలా లైనింగ్ సైడ్కు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ డిజైన్. నేనైతే కట్ వర్క్ అయితే డిజైన్ ఎక్కువ తీయలేదు. మీరు ఇంకా లోతు కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. నేనైతే డిజైన్ ఇలా కొద్దిగానే ఉందని తీసిన. ఇది ప్లెయిన్ మీద అయితే ఇంకా చాలా బాగుంటుందండి. డిజైన్ క్లాత్ కాబట్టి అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదేమో కానీ మీరు ప్లెయిన్ బ్లౌజుల మీద కుట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి మధ్యలో ఫ్లవర్ పెడితే సరిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్